ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ కూడా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ మొదటగా నిన్న మహబూబ్ నగర్లో ఏర్పాటు చేసినటువంటి రైతు సదస్సు, రైతు పండుగలో భాగంగా రైతు సదస్సు బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా పాలమూరు జిల్లా ప్రజల పక్షాన, మా అందరి పక్షాన వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున రైతు పండుగ అనే కార్యక్రమం నిర్వహించడం అనేది మామూలు విషయం కాదు. రెండవది, రైతు సదస్సులో నేను కూడా రాజకీయాల్లో గడిచిన 20 సంవత్సరాలు ఉన్నా. ఇంత పెద్ద ఎత్తున ఆ ప్రదర్శన అవుతుందో రైతు సదస్సు సంబంధించి 150 స్టాల్స్, అంటే అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించినటువంటి, ముఖ్యంగా వ్యవసాయానికి సంబంధించినటువంటి, వ్యవసాయానికి అనుబంధ రంగాలకు సంబంధించినటువంటి ఏదో ప్రదర్శన అయితే ఉండిందో అందులో ఆ స్టాల్స్లో అన్ని రకాల దాంతోపాటుగా సాంకేతిక పరిజ్ఞానం, అంటే టెక్నాలజీకి సంబంధించి కూడా అన్నీ కూడా డిస్ప్లే చేయడం అనేది ప్రదర్శించడం జరిగింది. రైతులు 3 రోజుల పాటు వేల సంఖ్యలో పాల్గొని వాటిని తిలకించడం జరిగింది. తిలకించడమే కాకుండా అవగాహన కూడా కల్పించుకోవడం జరిగింది. అంటే పంటల గురించి కావచ్చు, విత్తనాల గురించి కావచ్చు, ఎరువుల గురించి కావచ్చు, అట్లాగే నాటు వేసే విత్తనాల గురించి రకరకాల సంబంధించి, అంటే ఇంత పెద్దగా ఏర్పాటు చేయడం ఒక సంతోషకరమైనటువంటి విషయం. రైతులను వాళ్ళకు అవగాహన కల్పించే కార్యక్రమం. దీంతో పాటుగా ఎందుకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పాలమూరు జిల్లా ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నామంటే, నిన్న 2750 కోట్ల రూపాయలు సుమారుగా మళ్ళీ 3-4 లక్షల మంది రైతాంగానికి ఏదైతే సాంకేతిక లోపం కారణంగా, అంటే ఆ రైతు రుణమాఫీ అనేది రేషన్ కార్డు నంబర్ కావచ్చు, పేరు పొరపాటు కావచ్చు, అట్లాగే ఆధార్ పొరపాటు కావచ్చు, ఒక కుటుంబానికి 2 లక్షలు ఉన్నటువంటి విషయంలో కొన్ని ఆ బ్యాంకుల మధ్యలో ఈ యొక్క పొరపాట్ల కారణంగా కొంత ఆలస్యమైన మాట. వాటన్నిటి కూడా నేను అందరికీ అవి క్లియర్ చేయడం జరిగింది. ఒక అంశం. రెండవ కారణం, రైతాంగానికి సంబంధించి 500 రూపాయల బోనస్ కూడా ఇవ్వడం కూడా ఇది ఒక గొప్ప ప్రయత్నం. ప్రతిపక్షాల వాళ్ళు వీళ్ళు ఏదో మాటలు చెప్పిండ్రు, చేస్తాడు కింద మాట్లాడారు. కానీ రైతాంగం యొక్క సంతోషం ఎట్టుందంటే, నాకు చాలామంది కూడా ఫోన్ చేయడం జరిగింది. నేను వాట్సాప్లో కూడా చాలా సోషల్ మీడియా చూసినాను. మార్కెట్ యార్డ్లో వరి కొనుగోలు తర్వాత కేవలం 3-4 రోజుల్లోనే ఆ రైతాంగానికి ఆ యొక్క నిధులని వాళ్ళ ఖాతాకు జమ అయినాయి, బోనస్తో సహా. ఇంకొక ప్రధాన కారణం ఏంటంటే, ఎందుకు కృతజ్ఞతలు తెలియజేస్తామంటే, మనిషికి ఒక తపన ఉండాలి. ఎందుకంటే పాలమూరు జిల్లా నుంచి 70 సంవత్సరాల తర్వాత రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మాకు అవకాశం వచ్చింది. ఆనాడు బూరుగుల రామకృష్ణ తర్వాత. సో 70 సంవత్సరాల తర్వాత పాలమూరు జిల్లా, పాలమూరు బిడ్డకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చింది. కాబట్టి ముఖ్యమంత్రి గారు కూడా ఒకరిద్దరు శాసనసభ్యులు మాకు చిన్న చిన్న పనులు అడిగిన సందర్భంలో ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతోటి లక్షల మంది సమక్షంలో, పాలమూరు జిల్లా అంటే వలసల జిల్లా, ఆకలి జిల్లా, ఆత్మహత్య జిల్లా ఒకనాడు, దాన్ని అట్లాగే నిరుద్యోగ సమస్య, అట్లాగే ఉపాధి సమస్య చాలా ఉన్నాయి. వీటన్నిటి సంబంధించి అన్ని సమస్యలకు పరిష్కారం కనుగొనే దిశగా యావత్ క్యాబినెట్ కూడా ఆ మీటింగ్లో పాల్గొన్నది. ఆ క్యాబినెట్ సహచరులకు, ఇటు వ్యవసాయ మంత్రి గారికి కానీ, అట్లాగే ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారు కానీ, డిప్యూటీ సీఎం గారు కానీ, యావత్ క్యాబినెట్కి అప్పీల్ చేస్తూ సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు ప్రత్యేకంగా పాలమూరు జిల్లాకు ఇవ్వమని, సహకరించమని మరి ఆ క్యాబినెట్ మొత్తాన్ని కూడా వేడుకోవడం జరిగింది. అందరి సమక్షంలో రైతాంగం కూడా నిల్చొని అందరూ కూడా చేతులెత్తి నమస్కరించారు. అంటే
పాలమూరు జిల్లా గోస ఆ విధంగా ఉంది కాబట్టి ఒక తపన, సరే ఎంతవరకు చేస్తారా చేద్దా అనేది వేరే విషయం, బట్ డెఫినెట్గా ఒక తపనతోటి పాలమూరు జిల్లాకి ఏదో చెయ్యాలి, పాలమూరు ప్రజల కష్టాలు తీరాలి. ఎందుకంటే పాలమూరు జిల్లాలో దేశం మొత్తంలో ఎక్కడ పోయినా, ప్రపంచం ఎక్కడ పోయినా పాలమూరు కూలీలే ఉంటారు. అంటే ఆ తపనతోటి అప్పీల్ చేయడం జరిగింది. అది ముఖ్యంగా పెండింగ్ ప్రాజెక్టులు గడిచిన 10 సంవత్సరాలకు కూడా పూర్తి కాలే. ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఆనాడు ఇచ్చినటువంటి మహాత్మా గాంధీ కలవకుర్తి ఎత్తిపోతల పథకం కావచ్చు, భీమా కావచ్చు, నెట్టెంపాడు కావచ్చు, కోయిల్సార్ కావచ్చు, అట్లాగే చివరి దశలో పాలమూరు ప్రాజెక్టును కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నాడు మొదటగా జీవో ఇవ్వడం జరిగింది. సో ఇవేవి కూడా సంపూర్ణంగా పూర్తి కాలేదు, చాలా పెండింగ్ ఉన్నాయి. నిర్దేశిత ఆయకట్టు పూర్తిగా రావడం లేదు. ఇప్పుడు ఇంకా కొన్ని కెనాల్స్ కూడా పూర్తి కాలేదు. అట్లాగే పాలమూరు రంగారెడ్డి కూడా ఆనాడు కేసీఆర్ నేను కుర్చీ చేసుకొని కట్టిస్తా, 2 సంవత్సరాలు పూర్తి చేస్తా అని మాట్లాడాడు. కానీ 10 సంవత్సరాలైనా ఒక్క చుక్క కూడా, ఒక్క ఎకరాన్ని కూడా నీళ్లు తడిపిన పాపాన పోలే. దానికి ఇంకా 40-50 వేల కోట్లు ఖర్చు పెడితే తప్ప, ఎందుకంటే ఇప్పటిదాకా పనులు పూర్తయింది కేవలం 25-30%. కాబట్టి ఆ పాలమూరు ప్రాజెక్టు, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్తో పాటుగా జిల్లాలో ఉపాధి అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు, అట్లాగే చదువుకు సంబంధించి కూడా 100% లిటరసీ, అంటే 100% ప్రజానికానికి విద్య నేర్పించడంతో పాటుగా క్వాలిటీ ఎడ్యుకేషన్ రావడం కోసం, అంటే వ్యవసాయము, ఇరిగేషను, విద్య, ఉపాధి, ఉద్యోగ అవకాశాలకు ఉపయోగపడే విధంగా సంవత్సరానికి 20,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలనే ఆలోచనతో, ఆ తపనతోటి యావత్ క్యాబినెట్కి అప్పీల్ చేసినందుకు మరొకసారి పాలమూరు ప్రజల పక్షాన వారికి హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, అట్లాగే ఈ యొక్క జిల్లా రైతు పండుగను ఇంత పెద్ద ఎత్తున సూపర్ సక్సెస్ అయ్యే విధంగా చేసినందుకు ముఖ్యంగా జిల్లా యంత్రాంగానికి, అంటే జిల్లా కలెక్టర్లు కావచ్చు, 5 జిల్లాల కలెక్టర్లు కావచ్చు, అట్లాగే పోలీస్ యంత్రాంగం కావచ్చు, వ్యవసాయ శాఖ అధికారులు కావచ్చు, ఇలా అన్ని డిపార్ట్మెంట్ల వాళ్ళు, అంటే రాష్ట్ర అధికారులు, జిల్లా అధికారులందరూ కూడా ముఖ్యమంత్రి గారి పక్షాన, జిల్లా ప్రజాప్రతినిధుల పక్షాన, గౌరవ శాసనసభ్యుల పక్షాన, అధికార యంత్రాంగానికి కూడా ప్రత్యేకంగా వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఎందుకంటే 3 రోజులు ఒక భగీరథ ప్రయత్నంలాగా పొద్దుస్తమానం, అంటే పగలు రాత్రి అనకుండా కష్టపడి పనిచేసినటువంటి వాళ్ళందరికీ కూడా మరొకసారి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాం. అట్లాగే ఈనాడు ఇంత పెద్ద ఎత్తున సక్సెస్ అయింది బహుశా ప్రతిపక్ష నాయకులకు, కేసీఆర్కైనా, కేటీఆర్కైనా, హరీష్ కైనా, ఇంకొకరికైనా మరి నిద్ర పట్టిందో లేదో తెలియదు. విమర్శలు అంటే అవాస్తవాల్ని వాస్తవాలుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరొకసారి ఈ సందర్భంగా ఈ మీడియా ద్వారా, మన మీడియా ద్వారా, మీ మీడియా ద్వారా రాష్ట్ర ప్రజానికానికి మరొకసారి నేను విజ్ఞప్తి చేసినట్టే, ఇలా సోషల్ మీడియా ద్వారా, కొన్ని పార్టీల కరపత్రాల ద్వారా, న్యూస్ పేపర్ ద్వారా తిమ్మిది బమ్మి చేసి అవాస్తవాల్ని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏదో గొప్ప పరిపాలన చేసినామని చెప్పని, 10 సంవత్సరాలు ఏదో గొప్పగా ఎలుగబెట్టమని చెప్పని మాట్లాడుతూ ఉన్నారు. నిన్న ఆ వేదిక పైన చెప్పినా మళ్ళీ ఒకసారి చెప్తా ఉన్నా, నిజంగానే గొప్ప పరిపాలన అయితే, పట్టుదలతో పనిచేసిన పని అయితే, మరి ధనిక రాష్ట్రం అప్పుల రాష్ట్రం ఎందుకయింది? 8 లక్షల కోట్ల అప్పు, నెలకు 6,000 కోట్ల రూపాయలు వడ్డీ చెల్లించాల్సి వస్తూ ఉంది. అయినా కూడా 40,000 కోట్ల బకాయి పెట్టిపోయాడు మళ్ళీ పాత బిల్లులు. మరి నిజంగానే కనుక ఇంత అప్పు చేయకపోయి ఉంటే నెలకు 6,000 కోట్ల రూపాయలు వాళ్ళు చేసిన అప్పులకు వడ్డీ కట్టాల్సి వస్తుంది. ఇదే కనుక ఈ స్థాయిలో లేకపోయి ఉంటే 70 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తే మరి రాష్ట్ర అప్పు మొత్తం కేవలం 60,000 కోట్లు ఉండింది. ఇలా పద్ధతి జరగకపోయి ఉంటే నెలకు 6,000 కోట్లు అంటే, రైతు బంధు ఇవ్వాలంటే 7,000 కోట్లే. మీరు ఇంత అప్పు చేసి పెట్టకపోయి ఉంటే నెలకోసారి ఇవ్వచ్చు. ఇలా రైతు బంధు అయిపోయేది, తర్వాత అట్లాగే నిరుద్యోగ భృతి అయిపోయేది, అన్ని ఉద్యోగాలు ఫిలప్ అయిపోయేది, ఉపాధి అవకాశాలు వచ్చేది, చాలా జరిగేది. అంటే దీని మొత్తానికి కారణం వీళ్ళే. ఇంత చేసి కూడా చివరికి
ఇంత చేసి కూడా చివరికి మళ్ళీ ఇన్ని అప్పులు చేసి కూడా మళ్ళీ రైతు బంధు ఇవ్వడానికి అక్షయ పాత్ర లాంటి రింగ్ రోడ్డు అమ్మేయడం జరిగింది. ప్రజాస్వామ్యాన్ని కూని చేసి మీకందరూ ధ్యాస ఉండొచ్చు. మంత్రులకు కూడా ఎంట్రీ లేకపోయేది ప్రగతి భవన్ పోవాలంటే. వాళ్ళకు అవసరం వాళ్ళు పిలుచుకునేవాళ్ళు. సెక్రటరీ మేము గొప్పగా చెప్పినామని చెప్పారు. ఎవరి కోసం? సెక్రటరీకి ఎంట్రీ, ఎమ్మెల్యేకి ఎంట్రీ లేదు. అందుకనే ఇలా అమరవీర స్థూపం గొప్ప కట్టించినవనో, సెక్రటరీ గొప్ప కట్టించని చెప్పను, అంబేద్కర్ గొప్పగా కట్టించని చెప్పిన కింద చెప్పుకోవడం తప్ప ఈరోజు కూడా వాళ్ళ యొక్క ఆశయాల్ని వాళ్ళ లక్ష్యాలు అమలు చేసిన పాపన పోలేదు. కాబట్టి అందుకనే ప్రతిపక్ష మాటల గారడిలో పడకుండా ఒకటే మరొకసారి విజ్ఞప్తి చేసేది రాష్ట్ర ప్రజానీకానికి, అన్ని వర్గాల వాళ్లకు, ఈ దేశానికి కానీ ఈ రాష్ట్రానికి కానీ కాంగ్రెస్ ప్రభుత్వమే శ్రీరామ రక్ష. ఎందుకంటే ఇది పేదల పార్టీ, పేదల పక్షపాతి. దానికి తోడు ఇందిరమ్మ రాజ్యం చూసినారు. ఇందిరమ్మ అంటేనే ఇందిరాగాంధీ అయినా రాజీవ్ గాంధీ అయినా దేశం కోసం ప్రాణాలు వదిలిరు. సోనియా గాంధీ అయినా రాహుల్ గాంధీ అయినా ప్రధానమంత్రి పదవులు కూడా అవకాశం వచ్చి తీసుకోలేదు. కాబట్టి మరొకసారి ప్రజలు ఆశీర్వదించాలని కోరుకుంటూ మరొకసారి మా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం జిల్లా ప్రజల పక్షాన. థ్యాంక్ యూ. పెద్దలు టూరిజం ఎక్సైజ్ శాఖ మంత్రులు కృష్ణారావు గారు, పాత్రికేయ మిత్రులు, నిన్న చాలా గొప్పగా మహబూబ్ నగర్ వేదికగా రైతులు 3 రోజుల పాటు పండుగ చేసుకున్నారు. ఆఖరి రోజు ఆ పండుగ జరగడానికి కారణమైన గౌరవ ముఖ్యమంత్రి గారి సభను లక్షలాదిగా తరలి వచ్చి వారిని ఆశీర్వదించారు. గత 10 సంవత్సరాలుగా వ్యవసాయ రంగం ఏం కోల్పోయిందో రైతులు అర్థం చేసుకున్నారు. పాలకుడికి మనసు ఉంటే రైతుల కష్టాలు తీర్చాలన్న కోరిక నిజంగా గుండె లోతుల్లోంచి వస్తే ఏం జరుగుతుంది, ఎట్లా ఉంటుంది అనేది సంవత్సర కాల పాలనలో మనకు అర్థమైంది. 2 విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి ఈరోజు రైతాంగానికి ఒక దశను సూచించిన కార్యక్రమం జరిగింది. ఒకటి, ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టుగా 21,000 కోట్ల రూపాయలను రుణమాఫీ కింద ఏకకాలంలో ఇచ్చిండ్రు. గతంలో వాయిదాల పద్ధతిలో సంవత్సరానికి ఇంత అని ఇస్తే అది మిత్తిలు కట్టనికనే సరిపోయింది. కాబట్టి ఇస్తే ఒకటేసారి ఇవ్వాలి అన్న ఒక ఆలోచనతోటి ఈరోజు 26 లక్షల మంది రైతులను రుణ విముక్తిని చేయడం అనేది భారతదేశ చరిత్రలో ఏ రోజు జరగలే. అది ఇక్కడ జరుగుతుంది. అలాగే గత 10-15 సంవత్సరాలుగా ఏదైతే పెడధోరణి వ్యవసాయ రంగంలో వచ్చిందో, ఎవరూ తినని, మనం కూడా తినని, రైతు కూడా తినని దొడ్డు వడ్లను పండించుకోవాలి అన్న ఒక ఆలోచన కేవలం అప్పుడున్న రాజకీయ నాయకుల కోసం, మిల్లర్ల కోసం ఒక తప్పుడు వ్యవసాయ విధానాన్ని ముందుకు తీసుకొచ్చి పెంచి పోషించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. మీకు తెలుసు, గతంలో మా ప్రభుత్వం రాకంటే ముందు బీఆర్ఎస్ పార్టీ పాలనలో ఆఖరి సంవత్సరంలో వడ్ల కొనుగోలుకు ఎంత ఇబ్బంది జరిగింది, యుద్ధమే జరిగింది. అటు కేంద్రంతో యుద్ధం జరిగింది, ఇటు రాష్ట్రంతో యుద్ధం జరిగింది. ఎందుకు? రైతులు దొడ్డొడ్లు పండిస్తున్నారు. ఆ దొడ్డు బియ్యాన్ని కేవలం కేరళ అనే చిన్న రాష్ట్రం తింటుంది, అది కూడా తినడం బంద్ చేసిండ్రు. ఆ స్టాక్ అంతా తీసుకుంటే ఎఫ్సిఐ గోదాములలో మురిగిపోతూ ఉన్నాయి, ఎలుకలు తింటున్నాయి, ఎక్స్పోర్టుకు పనికిరాదు అని చెప్పి పెద్ద యుద్ధమే జరిగింది. అది గమనించే ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు, మంత్రివర్గం ఒక నిర్ణయం తీసుకొని